హాయ్ హలో అండి. పొద్దు ఎక్స్‌ప్రెస్ మీ ముందుకి ఇంకొక సరికొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసింది. చూసారా? అదేంటో సరికొత్త వీడియో అనుకుంటున్నారా? ఇదేం వంటలకు సంబంధించింది కాదండి. చూసారా? నేను ఇంట్లో నేను ఒక హాబీగా చేసుకున్న నేను స్టిచ్చింగ్ అంతా నేనే చేసుకుంటానండి. దానికి డిజైన్స్ కూడా నా ఓన్‌గా చూసారా? ఇలా చేసుకున్నాననమాట. అది ఎలా చేసుకున్నానేంటనేది చూపిస్తాను చూడండి. ఇవి ఆడవాళ్ళంటే ఇంట్లో హౌస్ వైఫ్‌లు ఖాళీగా ఏమి ఉంటారనుకోకండి. వీళ్ళు ఇంట్లో ఖాళీగా ఉన్నా కూడా ఇంకేదో చేయాలని వాళ్ళకి ఒక తపన ఉంటది. దానిలో నుంచి వచ్చిందే ఇలాంటి ఆలోచన అనమాట. చూసారా నా బ్లౌజులన్నీ నేను స్టిచ్చింగ్ అంతా నేనే చేసుకుంటాను. అలాగే దానికి డిజైన్ కూడా చేసుకోవాలని బయటంటే ఎంతెంత డబ్బులు పెట్టాల్సొస్తుందండి. ఒక్కో బ్లౌజ్‌కి చాలా చాలా రేట్లు. అందుకని చెప్పి ఇంట్లోనే చేసుకుందామని ప్లాన్ తోటి ఇలా నేను కోవిడ్ టైంలో ఇలా ప్రాక్టీస్ చేశాననమాట. కోవిడ్ టైంలో ఖాళీగా ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా! అందరూ ఇంట్లోనే ఉంటారు. అలాంటప్పుడు ఇలా ప్లాన్ చేశాను. చూడండి చేసి అప్పటి నుంచి నేను నా బ్లౌజులు ఇలా నేను డిజైన్ చేసుకుంటున్నాను. సింపుల్‌గానే చేసుకుంటున్నాను. కానీ బయట ఈ సింపుల్ డిజైన్‌కే ఎంతంత డబ్బులివ్వాలి కదా! చూసారా? ఎలా ఉందో చూడండి. మధ్యలో కొన్ని కొన్ని మనం రెడీమేడ్ తెచ్చుకొని అంటించుకోసుకోవచ్చు. ఇది చూడండి ఇది కూడా కుందన్సు, అలాగే గోల్డ్ బీడ్స్ చైను, ఇంకా మధ్యలో పెద్ద ఉంది కదా కుందను చుట్టూ అవన్నీ ఇది రెడీగా దొరుకుతుందనమాట. ఇది ఈ చుట్టూ చూసారా కొన్ని కుందన్స్ ఉన్నాయి, లీఫ్ డిజైన్సు, కొన్ని గోల్డ్ బీడ్స్ అవి కొంచెం కట్ చేసేసాను. రింగ్స్ ఉన్నాయి చూడండి, బీడ్స్ ఈ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇలా మనం ఓన్‌గా ఏదో సింపుల్‌గా అయినా సరే మనం ఓన్‌గా ఏదో ఒకటి చేసుకుంటా ఉంటే అదే ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒకటి వస్తానే ఉంటది. మనం ఒకటంటూ స్టార్ట్ చేసామంటే ఐడియాలు అవి వస్తా ఉంటాయన్నమాట. ఇది నేను సింపుల్‌గా ఊరికే పైన బార్డర్ ఉంది కదా! గోల్డ్ బీడ్స్ చైను, మధ్యలో పర్ల్ చైను, తర్వాత మళ్ళీ గోల్డ్ బీడ్స్ చైన్ ఇంతవరకే ఏసేసాను. చాలు అని చెప్పి. కానీ తర్వాత కొంచెం సింపుల్‌గా ఉంది కదా! ఇంకొంచెం ఏదన్నా చేద్దాం అనుకోని అవి చిన్నయి అంటే నా దగ్గర అంతకుముందు కొన్ని శారీస్‌కి వాటికి దేనికన్నా వేసేదాన్ని. అందుకని చెప్పి అవన్నీ ఉన్నాయి గదా! చూద్దాము అనుకోని ఒక్కోటి అంటించుకుంటూ వచ్చాను. కొంచెం అంటించుకోవటం, అన్ని టాకాలేసుకోవటం అనమాట. అంతే ఈజీ. దీనికేమి మగ్గం వర్క్ అలా ఏమి అవసరం లేదు. చేత్తోనే నీడిల్‌తోటి ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం నిదానంగా చేసుకుంటే 3, 4 రోజులు పడతది. కొంచెం ఫాస్ట్‌గా చేస్తే 2 రోజుల్లో అయిపోతది. చూసారా? ఇది రెండోది. చూడండి ఇంకోటి చూడండి. ఇది ఇదే బీడ్స్‌ది రింగ్స్ ఉన్నాయి గదా! రింగ్స్ మధ్యలో నాటు ఒకటి ఏసాను నాట్ డిజైన్. చుట్టూ గూడా యాంకర్ థ్రెడ్ ఉంటది గదా! దాంతో చూడండి చుట్టూ గూడా ఏసాను. ఈ బ్లౌజ్ మొత్తం గూడా ఇలా రింగ్స్ ఏసి దానిలో ముడి కుట్టు అంటారు గదా! అది వేసుకున్నాను. ఇగో చూసారా? ఈ రింగ్సు, మధ్యలో ముడి కుట్టు, చుట్టూ యాంకర్ థ్రెడ్ తోటి ఇలా డిజైన్ లాగేసుకొని స్లీవ్స్‌కి గూడా ఎలా ఏసాను చూడండి. స్లీవ్స్‌కి గూడా ఇలాగే అన్ని రింగ్స్ ఏసేసి మధ్యలో ఒక బీట్ ఏసేసి చూడండి సింపుల్ డిజైన్. చూడటానికి మాత్రం చాలా ఇది బెనారస్ శారీ ఇది. కొంచెం అంటే బార్డర్ కూడా అలానే ఉంచేసాను. బార్డర్ ఏమి తీయలేదు. బార్డర్ మీదే ఏసేసాను. అందుకే బార్డర్ ఉంది కాబట్టి స్లీవ్స్‌కి చాలా సింపుల్‌గా ఇలా ఏసాను. అన్నీ సింపుల్‌గా ఈజీగా అయిపోతాయి. కానీ మనం బయటిస్తే ఈ సింపుల్ దానికే చాలా చాలా డబ్బులడుగుతారు. అందుకని నాకు ఏదైనా ఓన్‌గా చేసుకోవటం చాలా ఇష్టం. టైలరింగ్ గూడా నేను ఓన్‌గా నేర్చుకున్నాననమాట. దానికి ఓ పెద్ద స్టోరీ ఉంది. తర్వాత ఏదైనా బ్లౌజ్ కటింగ్ అది చూపిస్తాను. అప్పుడు చెప్తానులెండి దాని గురించి. ఇప్పుడు డిజైన్స్ గురించి చూపించడానికి నేను చేసుకున్న డిజైన్స్ అనమాట. ఇది చూడండి. ఇది కొంచెం ప్యాచ్ వర్క్ అనమాట. ప్యాచ్ వర్క్ చేసుకొని దానికి కుందన్స్ అంటించుకున్నాను. ఈ కుందన్స్ కూడా నా దగ్గర ఉన్నాయన్నమాట. ముందు పైపింగ్ కూడా ఏసుకున్నాను. అలాగే చూడండి ఇది పింక్ కలర్ యెల్లో శారీకనమాట. యెల్లో శారీ పింక్ బార్డర్ ఉంది. అందుకని కాంబినేషన్‌గా దీనికి ఇలా ప్యాచ్ వర్కు యెల్లో, పింకు ఏసేసి చూడండి కుందన్స్ ఏసేసుకున్నాను. కుందన్స్ అంటించుకొని దానికి టాకాలేసుకోవటమే. ఈ బార్డర్‌కి మాత్రం ఈ నెక్‌కి మాత్రం గోల్డ్ బీడ్స్ చైను, అలాగే మధ్యలో స్టోన్ చైను, మళ్ళీ ఇంకోటి గోల్డ్ బీడ్స్ చైన్ అనమాట. ఇలా వేసుకున్నాను. ఇక బ్లౌజు స్లీవ్స్‌కి ఇది బ్లౌజ్‌తో పాటే వచ్చింది. బ్లౌజ్‌లోనే డిజైన్ ఉండిపోయిందనమాట. అందుకని చెప్పి స్లీవ్స్‌కి ఇంకా వేరే ఏమి ఎయ్యాల్సిన అవసరం లేదు. అదొక్కటే చాలా గ్రాండ్‌గా బాగా కనిపిస్తుంది కదా! బార్డర్‌కి మాత్రం ఇలా మళ్ళీ గోల్డ్ బీడ్స్ చైను, అలాగే స్టోన్‌ది అలాగే మళ్ళీ గోల్డ్ బీడ్స్ ఇలా మనం అది ఎన్ని లేయర్స్ కావాలంటే అన్నీ ఏసుకోవచ్చు. ఇలా వేసుకొని చూడండి దీన్ని పింక్ కలర్ ఈ పింకు కామన్ కలర్ కాబట్టి దేనికైనా వేసుకోవచ్చు.
బ్లూ కలర్స్ కూడా కామన్ కలర్స్. ఇది చూడండి, దీని మీద డిజైన్ చూడండి ఎలా వేసాను. ఇది బాబిన్ మామూలు మిషన్ మీదే వేసాను. బాబిన్లో కొంచెం యాంకర్ థ్రెడ్ రోల్ చేసేసి దాంతో ఇలా కుట్టాను చూడండి. అది ఎక్కడో చూసాను అలా ఎవరో చేయటం, అందుకని చెప్పి ఇదిగో స్లీవ్స్ కూడా చూడండి ఎలా ఉంది. స్లీవ్స్ కూడా స్లీవ్స్ మాత్రం అంటే బాడీ లైట్గా ఉన్నప్పుడు స్లీవ్స్ గ్రాండ్గా ఉంటే బాగుంటుంది కదా. ఇది స్లీవ్స్ కూడా ఎలా చేశాను చూడండి. ఇవి నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఊరికే బయట షాపుల్లో కూడా ఊరికే బ్లౌజులు చూస్తానన్నమాట డిజైన్స్. నాకు చిన్నప్పటి నుంచి అదొక అలవాటు. ఎందుకంటే మిషన్ కుట్టడానికి ఇంట్రెస్ట్ ఉండేది. అలా కుట్టడం కూడా డిజైన్ ఎలాగనేది చూసుకొని వచ్చి ఇంట్లో చిన్నప్పుడైతే మా నాయనమ్మ కాటన్ చీరలు అవన్నీ ఉంటాయి కదా, వాటిని చింపి నేను డ్రెస్సులు బ్లౌజులు అలా ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇవి ఇప్పుడు డిజైన్స్ కూడా అలాగే అనమాట. అలా బయట చూసి వచ్చి కథ యాజ్ ఇట్ ఈజ్ అలా కుట్టకపోయినా మనకు ఎంతవరకు గుర్తున్నా ఉండకపోయినా ఒక ఐడియా వస్తుంది కాబట్టి దాని ప్రకారం మనం వేరేగా చేసుకోవాలి. ఇది చూసారా, ఇది గ్లిటర్ అనమాట. కలర్ గ్లిటర్ వేసి గ్లిటర్ మీద ఈ మిర్రర్స్ అంటించాను. అప్పుడు చుట్టూ కూడా అది ఒక డిజైన్ లాగా మనం దారంతో కుట్టినట్లే డిజైన్ లాగా మధ్య మధ్యలో కూడా గ్లిటర్స్ డాట్స్ పెట్టుకున్నాను చూడండి. చేతులకి ఇలా వచ్చింది, వెనక నెక్కి చక్కగా ఏవో గ్లిటర్ ఏవో కలర్ గ్లిటర్ వేసి ఇలా మిర్రర్స్ అంటించుకున్నాను. మిర్రర్స్ షైనింగ్ ఉన్నాయి కాబట్టి ఆ కలర్ గ్లిటర్ కూడా రకరకాల కలర్స్ వచ్చినాయి చూడండి. ఇది ఒక డిజైన్ బాగుంది కదా, సింపుల్గా ఎంత ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా, కానీ చూడటానికి ఎంత బాగుంది కదా. మనమే సింపుల్గా ఇలా ఇంట్లో చేసుకుంటూ ఉంటే బయట ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు కదా. ఖాళీ టైంలో ఎప్పుడన్నా ఫ్రీగా. ఇది చూసారా ఎంత గ్రాండ్గా చేసుకున్నాను. మధ్యలో కుందన్స్ అంటించాను. ఇక్కడ బార్డర్ మాత్రం మామూలు గోల్డ్ బీడ్స్ బార్డర్ వేసాను స్టోన్ది మధ్యలో. తర్వాత మళ్ళీ గోల్డ్ బీడ్స్ తీసాను. తర్వాత కింద చూసారా కుందనేసి దాని చుట్టూ మళ్ళీ గోల్డ్ బీడ్స్ చైను, ఆ తర్వాత స్టోన్ చైను, మళ్ళీ గోల్డ్ బీడ్స్ చైన్ వేసాను. చూసారా ఇలాగా, అంటే ఒకదానికోటి ఊరికే ఇలా సింపుల్గా కుందన్స్ అంటిద్దాం అనుకొని స్టార్ట్ చేస్తాను. తర్వాత దానికి ఇదిగో చుట్టూ ఇదేద్దాం అనుకుంటా. అంటే మనకే అప్పుడు ఐడియాలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఏదైనా ఒక సింపుల్గా చేద్దాము, ఏదో ఒకటి అంటిద్దాము అనుకుంటాం. ఆ చుట్టూ నెక్కి ఆ బార్డర్ ఉన్నాయి, అదొక్కటే చేద్దాం అనుకున్నాను. గోల్డ్ బీడ్స్ చేయనేసి ఆ తర్వాత స్టోన్ది, తర్వాత మళ్ళీ గోల్డ్ బీడ్స్ది. ఇగో స్లీవ్స్ చూసారా ఎంత గ్రాండ్గా వచ్చిందో. ఇది కూడా నేను ఫస్ట్ ఇలా చేద్దామని ఐడియా కూడా లేదు. బ్లౌజ్కి అంటించడం మరి ఊరికి కుందన్స్ అంటిద్దామా, క్రాస్గా ఇలా చేద్దామా అలా చేద్దామా అనుకుంటా ఉన్నాను. అనుకుంటూ సరే దానికి చుట్టూ కూడా ఏదైనా మరీ సింపుల్గా ఉంది, ఏదైనా డిజైన్ లాగుంటే బాగుంటుంది కదా అనుకుంటా ఈ స్టోన్ డిజైన్ ఉంది కదా, స్టోన్ బార్డరు, దీన్ని ఇలా కట్ చేసి ఇలా అంటించేసాను. అంటించి లోపల కుందన్స్ వేసాను. చాలా సింపుల్ కదా. ఆ కుందనికి చుట్టూ కొంచెం గోల్డ్ బీడ్స్ చైన్ని అంటించాను. దాన్ని ఇంకా గ్రాండ్గా అంటే దాని చుట్టూ కూడా మళ్ళీ ఇవన్నీ వేసుకోవచ్చు, స్టోన్ డిజైను, తర్వాత మళ్ళీ గోల్డ్ బాల్ చైన్ అది అన్నీ అలా వేసుకొని సింపుల్గా చూసారా ఇలా సింపుల్గా చేసుకున్నాను. కానీ చూడటానికి చాలా గ్రాండ్గా ఉంది. బయట కూడా ఇంకా కాకపోతే వాళ్ళు రకరకాల డిజైన్ వేస్తారనుకోండి, మనం నిదానంగా ఇలా చేస్తూ ఉంటే మనకే ఐడియాలు వస్తాయి. ఇలా చేసుకుంటూ పోతే ఏముందండి, ఇంట్లో ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు రోజు ఒక అరగంట అలా చేసుకుంటూ ఉంటే కొంచెం టైం పడుతుంది అంతే కదా. టైం పట్టినందువల్ల నష్టమేం లేదు కదా. 4 రోజులు పట్టేది ఒక వారం పడుతుంది, లేదా 10 రోజులు పడుతుంది అంతే కదా. మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం చేసుకున్నాము అంటే. ఇది చూడండి, ఈ బ్లౌజు చాలా సింపుల్, అంటే బ్లౌజ్లోనే ఇలా డాట్స్ లాగా వచ్చినాయి చూడండి. అంటే దానిలో డిజైన్ వచ్చింది కాబట్టి వేరే డిజైన్ అక్కర్లా. నెక్ మాత్రం ప్లెయిన్గా ఉందని దీనికి గోల్డ్ బాల్స్ది బార్డర్ వస్తుంది చూడండి. ఆ బార్డర్ వేసాను, కింద ఒక లేస్ వేసాను, సింపుల్ లేస్ వేసాను. ఇది ఎలాగో శారీలో వచ్చిన బ్లౌజు, దీనిలోనే ఇగో ఈ డాట్స్ ఇవన్నీ అవన్నీ దానిలోనే వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి కాబట్టి బ్లౌజ్ గ్రాండ్గానే ఉంది. ఇంకా దానికి ఎక్స్ట్రా ఏమి వేయక్కర్లా. నెక్ ఒక్కటే కొంచెం ప్లెయిన్గా ఉందని చెప్పి గోల్డ్ బాల్స్ది చైన్ ఉంటుంది కదా, ఇది శారీస్కి కూడా వేసుకుంటారు. శారీస్కి కూడా ఫుల్ శారీకి చూడండి, ఇది దీనికి కూడా వేసాను చూడండి. ఇదేం లేదు, బ్లౌజ్ మామూలు డిజైన్ బ్లౌజే. బ్లౌజ్ డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ మీద డిజైన్ వేయాల్సిన అవసరం లేదు కదా. ఊరికే బార్డర్ మాత్రం చూడండి గోల్డ్ బీడ్స్ది బార్డర్ వస్తుంది. అది ఇలా ఈ చీరలకు కూడా వేసుకుంటారు, ఇది ఫుల్. అది నెక్ కింద స్లీవ్స్కి వేసుకున్నాను. చూసారా ఎలా ఉందండి, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.